పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉండగా ఆ పునీతుని యొక్క జీవిత విశేషాలను ధ్యానించడానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. క్రీస్తు శకం 1882 నుండి 1226 వరకు ఈ పునీతులు జీవించి ఉన్నారు. ఫ్రాన్సిస్ సభ వ్యవస్థాపకుడు, పంచగాయాలు పొందారు, ప్రకృతి ప్రేమికుడు, కథోలికుల క్రియాపాలక పునీతుడు. ప్రియ స్నేహితులారా, లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువుని గురించి తెలియక లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ లోకము ఇచ్చే ధనము, ఆనందం, వ్యామోహం, కీర్తి ప్రతిష్టల కొరకు ప్రాకులాడుతూ ఉన్న కొందరు క్రీస్తు నిజ దేవుడని తెలుసుకున్నాక వారి పూర్తి జీవితానికి స్వస్తి చెప్పి సర్వాన్ని విడిచిపెట్టి నూతన జీవితాన్ని క్రీస్తు ద్వారా మొదలుపెట్టిన క్రీస్తు కొరకే జీవించి చివరికి క్రీస్తు కొరకే మరణించిన పునీతులైన వారందరూ శ్రీ సభలో ఉన్నారు. అట్టి వారిలో పునీత ఫ్రాన్సిస్ గారు ఒకరు. ఈరోజు ఫ్రాన్సిస్ గారి పండుగను జరుపుకుంటున్న సందర్భంగా ఆయన జీవితాన్ని గురించి కొన్ని ముఖ్యమైన మరియు స్ఫూర్తిదాయకమైన విషయాలను తెలుసుకుందాం. అసిసిపుర ఫ్రాన్సిస్ వారు ఇటలీ దేశంలో అసిసి నగరంలో పునీత బెర్నదోనే పీకా దంపతులకు క్రీస్తు శకం 1182 సంవత్సరంలో జన్మించారు. తండ్రి బట్టల వ్యాపారి, తల్లి దైవ భక్తురాలు. తన తండ్రి బట్టల వ్యాపారం నిమిత్తం ఫ్రాన్స్ దేశం వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు అప్పుడే పుట్టిన తన కుమారుడికి ఫ్రాన్సిస్ అని నామకరణం చేశారు. ఫ్రాన్సిస్ అనగా ఫ్రాన్స్ నుండి స్వేచ్ఛ, ఉచితం అని అర్థం. ఫ్రాన్సిస్ గారికి జ్ఞాపక శక్తి మెండు. చిన్న ప్రాయం నుండి ఎంతో చలాకీగా, కలుపుగోలుతనంగా ఉండేవారు. ముఖ్యంగా వ్యాపారంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఫ్రాన్సిస్ ఎంతో ఆహ్లాదంగా, ఆనందమయంగా మలుచుకునేవారు. ఫ్రాన్సిస్ పెరిగి పెద్దవాడవుతున్న కొలది చెడు అలవాట్లకు బానిసయ్యాడు. ఆకర్షణకు కారణమైన ప్రతి ప్రదర్శనకు ఆహ్వానం పలికేవాడు. పగలంతా దుకాణంలో వ్యాపారం చేస్తూ సాయంత్రానికి సంపాదించిన డబ్బుతో మిత్రులతో కలిసి సరదాలు చేసేవాడు. ఫ్రాన్సిస్ గారిని ఆయన స్నేహితులు వినోదాల కుమారుడు అని పిలిచేవారు. ఫ్రాన్సిస్ గారి బాల్యం, యవ్వనం సరదాలతో మిత్రులతో హాయిగా గడిచింది. చెదరని కళ. ఫ్రాన్సిస్ గారికి జీవితం అంటే కలలు కనడం, గొప్ప గొప్ప సాహసాలు చేయడం. ఫ్రాన్సిస్ గారు ఎప్పుడూ ఉత్సాహంతోనూ ఆత్మవిశ్వాసంతో ఉండేవారు. తన నమ్మకాలన్నీ నెరవేరాలని, తన కలలన్నీ వాస్తవాలు కావాలని పగలు రాత్రులు అదే ధ్యాసలో ఉండేవారు. అతనికి ఒకే ఒక ఆశయం, యోధుడు కావాలని, ఏదో ఒకరోజు ఆశయం నెరవేర్చుకోవాలని ఆరాటపడుతూ ఉండేవారు. అసిసి, పెరూజియా నగరాల మధ్య యుద్ధం వచ్చింది. ఇది తన కలల సాకారానికి మంచి అవకాశంగా భావించాడు ఫ్రాన్సిస్. నవంబర్ 1202 సంవత్సరంలో పెద్ద పెద్ద యోధులతో కలిసి యుద్ధం చేయడానికి తనకు ఒక గొప్ప అవకాశం వచ్చింది. అసిసికి గొప్ప పేరు ప్రతిష్టలు తీసుకొని వస్తాను అని వాగ్దానం చేసి యుద్ధ భూమికి బయలుదేరాడు. తాను ఒకటి తలస్తే దైవం మరొకటి తలచినట్లు పెరూజియా పట్టణంపై యుద్ధం చేసినప్పుడు బందీగా కొనిపోబడి 1 సంవత్సరం పాటు చెరసాల్లో ఉంచబడ్డాడు. ఖైదు జీవితం 1 సంవత్సరం గడిచిపోయింది. ఆ తర్వాత అసిసి, పెరూజియా నగరాల మధ్య శాంతి ఒప్పందం కుదుర్చుట వల్ల ఖైదీలందరూ కూడా విడుదల చేయబడ్డారు. ఖైదు జీవితం ఫ్రాన్సిస్ను బాగా కృంగతీసింది. చెరసాల నుండి విడుదల పొందిన పిదప కొంతకాలం అనారోగ్యంతో బాధపడ్డారు.
తన తల్లి సేవలతో అపారమైన అనుభవం గల వైద్యుని సహాయం వల్ల ఫ్రాన్సిస్ పూర్తిగా జబ్బు నుండి కోలుకున్నారు. దైవ పిలుపు, జీవిత మలుపు. సంపూర్ణ ఆరోగ్యవంతుడైన తరువాత ఫ్రాన్సిస్ గారు అపూలియా పట్టణంపై యుద్ధానికి వెళ్తూ, ఫ్రాన్సిస్, నీవు ఎక్కడికి వెళ్తూ ఉన్నావు అని ఒక స్వరం ఫ్రాన్సిస్ను ప్రశ్నించింది. అప్పుడు ఏదో శక్తి ఫ్రాన్సిస్ సమాధానం ఇచ్చినట్లు చేసింది. ప్రభు, నేను అపూలియాకు యుద్ధభూమికి యోధుని కావాలని వెళ్ళుచున్నాను అని ఫ్రాన్సిస్ బదులు చెప్పారు. యజమాని కొరకు లేక సేవకుని కొరకు పోరాటం చేయటంలో ఏది ఉత్తమమో చెప్పు ఫ్రాన్సిస్ అని ఆ స్వరం అడగగా, యజమాని కొరకు ఉత్తమం అని ఫ్రాన్సిస్ బదులు పలికాడు. అయితే సేవకుని కొరకు పోరాటం చేయుట ఆపు, నీ ప్రభువును సేవకునిగా మార్చవద్దు అని ఆ స్వరం వినిపించింది. ఫ్రాన్సిస్ ఉలిక్కిపడి, నేను సేవకుని కొరకు పోరాడుచున్నానా? అయితే ప్రభు, నేనేం చేయవలేను అని తిరుగు ప్రశ్నించాడు. అసిస్సి, తిరిగి వెళ్ళు, నీవు ఏమి చేయవలేనో అక్కడ నీకు తెలియజేయబడుతుంది అని ఆ స్వరం పలికింది. తనకు కలిగిన ఈ దర్శనాన్ని అలవోకగా తీసివేయలేదు. ఫ్రాన్సిస్ గారు తన సైనిక వస్త్రాలను ఒక మిత్రునికి ఇచ్చివేసి అసిసి నగరానికి తిరుగు ప్రయాణం కట్టారు. అదే ఫ్రాన్సిస్ మారు మనస్సుకు మొదలు. ఒకసారి క్రీస్తు ప్రభు స్వరాన్ని తన జీవితంలో గుర్తించిన తరువాత ఫ్రాన్సిస్ గారు తాను నిర్వర్తించవలసిన దైవ కార్యాన్ని తన సొంత బలం చాలదు అని గ్రహించి ఆత్మబలం కోసం అడవికి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థించడం మొదలుపెట్టారు. తనకు ఎదురయ్యే శోధనలను జయించుటకు సువార్త ధ్యానం మరియు ప్రార్థన అవసరత ఉందని గ్రహించారు. ఇవే కాక రోమ్ నగరంలోని పునీత పేతురు సమాధిని దర్శించి తనను తాను దేవునికి అంకితం చేసుకున్నాడు. పేదలకు, రోగులకు, ముఖ్యంగా కుష్ఠరోగులకు సేవలు చేయాలని నిర్ణయించుకున్నాడు. సిలువదారి సంభాషణ. అసిసికి దిగువన సుమారు 1 మైలు దూరంలో శిథిలావస్థలో ఉన్న సానా దమియాను దేవాలయం చుట్టూ గోధుమ పొలాలు, సైప్రస్ వృక్షాలు నాడు నేడు కూడా ఉన్నాయి. చిన్న కొండ మీద ఉన్న దేవాలయంలో ఆనాడు ఒక గురువు మాత్రం బిక్కుబిక్కుమంటూ ఉండేవాడు. ఒకరోజు ఫ్రాన్సిస్ ఆ దారిని వెళ్తూ దేవాలయం దగ్గర ఆగాడు. లోపలికి వెళ్ళి గోడకు వేలాడుతున్న కొయ్య శిలువ ముందు మోకరిల్లి ప్రార్థన చేయసాగాడు. వెంటనే శిలువ మీద యేసు స్వరూపం పెదవులు విప్పి ఇలా అంది, ఫ్రాన్సిస్, నా ఇంటిని బాగు చేయి. ఈ మాటలు విన్న ఫ్రాన్సిస్ ఎలాంటి అనుభూతిని పొంది ఉంటాడో వర్ణించటం సాధ్యం కాదు. ఆ అనుభవాన్ని ఎంతో గొప్పగా ఉంటుందో అభివర్ణించడం సాధ్యం కాదు. ఆ అనుభవాన్ని వర్ణించడానికి మాటలు చాలవని ఫ్రాన్సిస్ తర్వాత తన ఆసక్తత వ్యక్తం చేశాడు. అయితే శిలువపై వేలాడే యేసు ప్రభు ఆనాడే ఫ్రాన్సిస్ హృదయం మీద తన పంచగాయాల్ని ముద్రించారని, అవే తరువాత బహిర్గతమైనాయని ఎవరైనా ఊహించవచ్చును. అంతేకాదు, ఫ్రాన్సిస్ ఆ దేశంలో, ఆ దేవాలయంలో ఎంత భక్తి ప్రపత్తులతో ప్రార్థించి ఉంటాడో కూడా ఊహించవచ్చును. క్రీస్తు ప్రభు స్వరం విని తన తండ్రి దగ్గర ఉన్న సొమ్మును, గుర్రాన్ని, పట్టు వస్త్రాలు అమ్మి గుడిని బాగు చేయటం ఉపయోగించగా తన తండ్రి ఇదంతా ఇష్టపడక ఫ్రాన్సిస్ను మేత్రాన్ల చెంతకు తీసుకువెళ్ళి వెచ్చించిన ధనమంతా తిరిగి పొంది ఫ్రాన్సిస్ను వారసుడిగా జీవించే అధికారం లేదని ఖచ్చితంగా చెప్పాడు. మేత్రాన్ల మాట ఆలకించిన తండ్రి ఇచ్చిన దానాన్ని కూడా ఆయనకు తిరిగి ఇచ్చేశాడు. తను ధరించిన దుస్తులు కూడా అందరి ముందు విడిచి ఇక నుండి
పీటర్ బెర్నార్డ్ తన తండ్రి కాదని పరలోకమందున్న తండ్రియే తన తండ్రి అని బాహాటంగా ప్రకటించాడు. అటుపిమ్మట ధనం, కీర్తి, ప్రతిష్టల గురించి వెదకుండా క్రీస్తులో జీవిస్తూ పేద, నిరుపేదగా, పేదరికంలో, దారిద్ర్యంలో క్రీస్తు కొరకే జీవించారు. శిథిలావస్థలో ఉన్న దేవాలయాన్ని నిర్మించుటకు రాళ్ల కొరకు ధనాన్ని భిక్షం ఎత్తుతూ తన స్వహస్తాలతో గుడిని పునర్నిర్మించాడు. పిలుపులోని పరమార్థం గ్రహించుట. ఒకరోజు దివ్య పూజ బలిలో పాల్గొంటూ ఉండగా ఫ్రాన్సిస్కు తన భవిష్యత్ కాల కార్యక్రమాలు బోధపడ్డాయి. బహుశా అది 1208 ఫిబ్రవరి 24వ తేదీ కావచ్చు. ఆ రోజు పునీత మత్తియాస్ గారి పండుగ. ఆనాటి సువార్త పఠనమే ఫ్రాన్సిస్ పాలిట దైవాదేశం అయింది. భవిష్యత్తు మార్గాన్ని చూపింది. మీరు వెళ్ళి దైవరాజ్యం సమీపించిందని బోధించండి. మీరు ఉచితంగా పొందారు కాబట్టి ఉచితంగానే ఇవ్వండి. వెండి కానీ బంగారం కానీ ఏ విధమైన ధనాన్ని మీతో తీసుకుపోవద్దు. 2 అంగీలు కానీ పాదరక్షకులు కానీ ఊత కర్ర కానీ మీకు అవసరం లేదు. సేవకుడు భత్యానికి మాత్రమే అర్హుడు. ఈ యొక్క వాక్యాన్ని ఫ్రాన్సిస్ గారి చెవిలో ఎంతో మారుమ్రోగాయి. పంచగాయాలు పునీతుడు ఫ్రాన్సిస్. ఒకనాడు ఫ్రాన్సిస్ ప్రార్థనలో నిమగ్నమై ఉండగా ప్రకాశవంతమైన వెలుగుతో ఒక దేవదూత ఆకాశం నుండి దిగి వచ్చింది. అతనికి 6 రెక్కలున్నాయి. తన 2 రెక్కలు చాచాడు. మరి 2 రెక్కలను ముడిచి పైకి ఎత్తాడు. క్రింద 2 రెక్కలతో ఫ్రాన్సిస్ గారి శరీరాన్ని కప్పేశాడు. శిలువపై వేలాడుతున్న క్రీస్తు ప్రభు దర్శనమిచ్చారు. ఆ దర్శనం తరువాత ఫ్రాన్సిస్ పైకి లేవలేకపోయారు. అద్భుత విధంగా ఫ్రాన్సిస్ వారి శరీరంపై శిలువనాథుని పంచగాయాలు ముద్రించబడి ఉన్నాయి. ఒక హతసాక్షిగా మరణం పొందుకున్నాను. ప్రభు శ్రమల్లో పాలు పంచుకున్నందుకు ఫ్రాన్సిస్ వారు సంతసించారు. వీరు తమ వృద్ధాప్యంలో 3 అక్టోబర్ 1226లో స్వర్గస్థులైనారు. మరణించిన 2 ఏళ్లకే శ్రీ సభ ఫ్రాన్సిస్ను పునీతునిగా ప్రకటించింది. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యొక్క గొప్ప పునీతుని జీవిత విశేషాలను ధ్యానిస్తున్న మనందరికీ ఆయన అవలంబించినటువంటి దారిద్ర్యం, దైవ ప్రేమ, మరి అనేక సుగుణాలతో నిండినటువంటి ఫ్రాన్సిస్ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మన యొక్క జీవితాలు దృఢపడునుగాక. దేవుని యొక్క దేవుడు పొందినటువంటి ఆ పంచగాయాలు మనల్ని స్వస్థపరచునుగాక. ఆయన గాయములతో మనకు స్వస్థత కలుగును అని బైబిల్ ప్రకటిస్తూ ఉంది. దయగల దేవుడు తన యొక్క పరిశుద్ధ రక్తాన్ని మనపై ప్రోక్షించి మనలను పవిత్రులుగా మార్చుదురుగాక. ఆమేన్. పునీత ఫ్రాన్సిస్ అసిసి గారు మా కోసం ప్రార్థించండి. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.